మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో నుంచి రెగ్యులర్గా డబ్బులు సంపాదించటమెలా? చాలా మందికి వచ్చే ఆలోచనే ఇది. ఈరోజు మనం కవర్డ్ కాల్స్ అనే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఇది మన ఇన్వెస్ట్మెంట్ పద్ధతినే మార్చేయగలదు. నిజంగా ఒకసారి ఆలోచించండి. మన దగ్గరున్న స్టాక్స్ ధర పెరుగుతుందని ఎదురుచూస్తూ కూర్చోడం కాకుండే అవే మనకు ప్రతి వారం జీతంలా డబ్బులిస్తే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా! కవర్డ్ కాల్స్ అనే స్ట్రాటజీతో ఇది అక్షరాలా సాధ్యం. మన ఆస్తుల్ని మనకోసం ఎలా యాక్టివ్గా పనిచేయించాలో చూసేద్దాం. సరే, ఇంతకీ ఈ కవర్డ్ కాల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గర ఆల్రెడీ ఒక కంపెనీకి చెందిన 100 షేర్లున్నాయనుకుందాం. ఆ షేర్లను భవిష్యత్తులో ఒక ఫిక్స్డ్ ధరకు అమ్మే హక్కును, జస్ట్ ఆ హక్కును మాత్రమే వేరే వాళ్లకమ్ముతాం. అలా ఆ హక్కును అమ్మినందుకు మనకు వెంటనే కొంత డబ్బు చేతికొస్తుంది. దీన్నే ప్రీమియం అంటారన్నమాట. బేసిక్గా మొత్తం గేమ్ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఇందులో మొదటి, ఇంకా చెప్పాలంటే అందరికీ బాగా నచ్చే బెనిఫిట్ ఏంటంటే కన్సిస్టెంట్గా ఇన్కమ్ జనరేట్ చేయడం. అంటే మార్కెట్ పెరుగుందా తగ్గిందా అని టెన్షన్ పడకుండా మనకు రెగ్యులర్గా డబ్బులు వస్తూనే ఉంటాయన్నమాట. ఓకే, ఒకసారి మామూలుగా కొని పక్కన పెట్టేసే స్ట్రాటజీని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, S&P 500ని తీసుకుంటే చూడండి, 2017 మొదట్లో కొన్నుంటి అది ఎలా పెరిగి 2020 మార్చ్ వచ్చేసరికి మళ్లీ ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చేసింది. అంటే మధ్యలో 3 ఏళ్లు గడిచిపోయినా వచ్చిన లాభం 0. ఎంత అన్సర్టనిటీ కదా! అదే ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. అదే 4 ఏళ్ల టైంలో స్టాక్స్ని జస్ట్ అలా హోల్డ్ చేస్తే వచ్చిన రిటర్న్ 54%. కానీ అవే స్టాక్స్పై కవర్డ్ కాల్స్ అమ్ముతూ వెళ్తే ఏకంగా 400% పైగా రిటర్న్. తేడా చూశారా? ఆల్మోస్ట్ 10 రెట్లెక్కువ. ఈ ఒక్క నంబర్ చాలు ఈ స్ట్రాటజీ పవర్ ఏంటో అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయమేంటంటే, మార్కెట్ వాలటాలిటీని చూసి భయపడక్కర్లేదు. మార్కెట్ పైకి వెళ్లినా కిందకొచ్చినా కవర్డ్ కాల్స్ ద్వారా ప్రతివారం గ్యారంటీగా ఒక ఇన్కమ్ వస్తుంది. అంటే ఆ అస్థిరతే మనకు డబ్బు సంపాదించే ఒక టూల్గా మారిపోతుందన్నమాట. సరే, ఇక రెండో బెనిఫిట్ చూద్దాం. అదేంటంటే, ఇది మన కాస్ట్ బేసిస్ని తగ్గిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఇన్వెస్ట్మెంట్కి ఒక సేఫ్టీ నెట్లాగా పనిచేస్తుంది. రిస్క్ని ఎలా తగ్గిస్తుందో చూద్దాం. ఇది అర్థం చేసుకోవడం చాలా సింపుల్. ఉదాహరణకి, ఒక షేర్ని $100కి కొన్నామనుకోండి. దానిమీద ఒక కాల్ ఆప్షన్ అమ్మితే మనకొక $2 ప్రీమియం వచ్చింది. అప్పుడు ఎఫెక్టివ్గా ఆ షేరు మనకు $98కే పడినట్టు లెక్క. అంటే ఏంటి? స్టాక్ ధర $98 కిందకి వెళితే తప్ప మనకు నష్టం రాదనమాట. దీనివల్ల జరిగేదేంటంటే, మనం ప్రతిసారీ కాల్ ఆప్షన్ అమ్మినప్పుడు మన బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇంకా కిందికి వెళ్తూ ఉంటుంది. అలాంటప్పుడు స్టాక్ ధర కొంచెం తగ్గినా సరే మనం అప్పటికే కలెక్ట్ చేసిన ప్రీమియంల వల్ల సేఫ్గా ఉంటాం. ఇంకా చెప్పాలంటే లాభాల్లోనే ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక మూడో కారణం, మన రిటర్న్స్ని వేగవంతం చేయడం. అంటే మన డబ్బుని చాలా ఫాస్ట్గా గ్రో అయ్యేలా చేయడం. ఈ స్ట్రాటజీ ద్వారా వచ్చే లాభాలను మళ్లీ ఇన్వెస్ట్ చేస్తే ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూద్దాం. యావరేజ్గా చూసుకుంటే ఈ స్ట్రాటజీతో నెలకి 3-5% రిటర్న్ టార్గెట్ చేయొచ్చు. వినడానికి ఈ నంబర్ చిన్నగా అనిపించవచ్చు, కానీ దీని ఇంపాక్ట్ మాత్రం చాలా చాలా పెద్దది. ఎందుకంటే ఆ చిన్న చిన్న మంత్లీ రిటర్న్స్ ఏడాది చివరికి కాంపౌండ్ అయ్యి దాదాపుగా 80% యాన్యువల్ రిటర్న్గా మారే పొటెన్షియల్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, 80%! వేరే చాలా స్ట్రాటజీస్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇక్కడున్న ఈ కొటేషన్ చూడండి. ఈ రేటుతో ప్రతి 15 నెలలకు మన డబ్బు డబల్ అవుతుంది. అంటే కేవలం ఏడాది 3 నెలల్లో ఇన్వెస్ట్మెంట్ రెట్టింపవుతుందన్నమాట. అంత కన్సిస్టెంట్గా డబ్బుని రెట్టింపు చెయ్యగల స్ట్రాటజీ పవర్ గురించి ఆలోచించండి. కవర్డ్ కాల్స్ ఆ అవకాశాన్ని ఇస్తాయి. నెక్స్ట్, 4వ అడ్వాంటేజ్. ఈ స్ట్రాటజీ సక్సెస్ అవ్వడానికి మార్కెట్ ఎప్పుడూ పైకే వెళ్లాల్సిన పనే లేదు. మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నా సరే ఇది వర్కౌట్ అవుతుంది. అదే దీని స్పెషాలిటీ. అదెలాగంటే, మార్కెట్ బుల్లిష్గా అంటే పైకి వెళ్తుంటే స్టాక్ ధర పెరగడం వల్ల లాభం వస్తుంది. దానికి తోడు ప్రీమియం కూడా వస్తుంది. ఒకవేళ మార్కెట్ సైడ్వేస్లో ఉందనుకోండి, స్టాక్ ధర ఎటూ కదలకపోయినా మనకు ప్రీమియం రూపంలో ఆదాయం వస్తూనే ఉంటుంది.
ఇక మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా వచ్చే ప్రీమియంలు మన నష్టాన్ని కొంతవరకు తగ్గిస్తాయి, మన కాస్ట్ బేసిస్ని కూడా తగ్గిస్తాయి. సో విన్ 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 సిచ్యువేషన్ అన్నమాట. ఫైనల్గా 5వ బెనిఫిట్. ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్. ముఖ్యంగా బిజీగా ఉండే వాళ్ళకి ఇదొక వరం లాంటిది. ఎందుకంటే ఇదొక ప్యాసివ్ స్ట్రాటజీ. దీనికోసం ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరమే లేదు. ఒకసారి యాక్టివ్ డే ట్రేడింగ్తో పోల్చి చూద్దాం. అది ఆల్మోస్ట్ ఒక సెకండ్ జాబ్ లాంటిది. రోజంతా స్క్రీన్ల ముందు కూర్చోవాలి, కాన్స్టెంట్గా మానిటర్ చేయాలి. కానీ కవర్డ్ కాల్స్ అలా కాదు. వారానికి మహా అయితే ఒక 15 నిమిషాలు చాలు. ఇది మన డబ్బుని మనకోసం పనిచేసేలా చేస్తుంది, అంతేకాని మనం డబ్బు కోసం పనిచేసేలా కాదు. అల్టిమేట్గా ఇన్వెస్ట్ చేసేదెందుకు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమే కదా. రోజంతా చార్ట్లనే చూస్తూ కూర్చోకుండా మనకు నిజంగా నచ్చిన పనులు చేసుకోవడానికి, మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఈ ప్యాసివ్ స్ట్రాటజీ హెల్ప్ చేస్తుంది. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన పోర్ట్ఫోలియోలో ఉన్న ఆస్తులు వాటి ధర పెరుగుతుందని సైలెంట్గా వెయిట్ చేస్తున్నాయా, లేక మనకోసం ఇంకా కష్టపడి యాక్టివ్గా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాయా? కవర్డ్ కాల్స్ ఈ ప్రశ్నకు ఒక చాలా పవర్ఫుల్ సమాధానం కాగలదు.